సొంత హెలికాప్టర్లో యూనివర్సిటీ చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశాడు చంద్రబాబు. మరి కుదిరితే ఆయన భారతదేశం పేరు కూడా వైఎస్ఆర్ దేశం అని పెట్టుకుంటారేమో. ఎందుకంటే నిజంగా ఇలా చెప్పాల్సింది కాదు, కానీ నిజంగా ఇది చాలా తప్పు చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి. ప్రతి వాటికి కూడా ఉన్నటువంటి నాయకుల పేర్లు తీసేసి ఆయన తనకి ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటారంటే ఊరుకుంటారా? సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్గా ఉన్న, ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన, ఏపీలో ఉన్నంత వరకు మిగతా మంత్రులు ఎమ్మెల్యేల మాటలు కూడా చంద్రబాబు ఎలాగైతే పాటించాడో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే పాటించాలి. లేదా అంతా నాదే, నేనే చేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారంటూ చెప్తున్నారు. సో ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరి తన తాతగారి పేరు ఎలా మారుస్తారో నేనే చూస్తానంటూ కొడాలి నాని అలాగే మిగతా వాళ్ళని కూడా వార్నింగ్ ఇప్పించి, సో జూనియర్ ఎన్టీఆర్ సొంత యూనివర్సిటీ అయినటువంటి వైజాగ్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్న పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్న పేరు మార్చడమే ఈ రాద్ధాంతానికి నిదర్శనం. కాబట్టి ఎలాగైనా సరే ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలని సో జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సంబంధిత వ్యక్తులు ఎవరో వాళ్ళని పిలిపించి వీటికి తగిన ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా రావాల్సినంతా కూడా ఇప్పించాలనేదే సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఒక పొజిషన్ వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ తన సొంత హెలికాప్టర్లో యూనివర్సిటీ చేరుకున్నటువంటి మన జూనియర్ ఎన్టీఆర్ రచ్చరచ్చ చేయబోతున్నట్టయితే సమాచారం అందుతోంది.